అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. గ్రామ పంచాయతీలో జ్వరాల బాట పడ్డదని మాకు న్యూస్ ప్రకారం మాకు ఆదేశాలు జారీ చేశారు. ఒకసారి ఆ విలేజ్ విజిట్ చేసేసి టీంతో విజిట్ చేసేసి ఎన్ని జ్వరాలు వస్తున్నాయి, అసలు ఏంటి పారిశుద్ధ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి అవగాహన చేసుకొని రమ్మని చెప్పారు. ఆ సారి కలెక్టర్ ఆదేశాల ప్రకారం, అడిషనల్ ఆదేశాల ప్రకారం మేము విలేజ్ విజిట్ చేయడం జరిగింది. వాస్తవానికి చూస్తే ఇక్కడ వాటర్ ప్రజలలో ప్రతి ఇంటిని కూడా మేము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ సప్లై తోటి అంటే వాటర్ సప్లై తక్కువగా ఉండడం వల్ల వాళ్ళందరూ కూడా నీటిని స్టోర్ చేసుకుంటున్నారు. అంటే ఒక్కొక్క ఇంటికి 3 నుంచి 5 హౌసెస్ ఉన్నాయి. ఆ హౌస్లో వాటర్ అనేది స్టోర్ చేసుకొని ఉండడం వల్ల అందులో కొంత లార్వా అనేది కనబడ్డది. ఆ లార్వా అనేది మొత్తం తొలగించడం కోసము పంచాయత్ సెక్రటరీలను ఒక 8 మెంబర్స్ని డిప్యూట్ చేసేసి 7 టీమ్స్ వేసాము. ఆ 7 టీమ్స్ ప్రతి హౌస్ని విజిట్ చేస్తారు. ఒక టీంలో పంచాయత్ సెక్రటరీ, ఆశా, అంగన్వాడీ టీచర్, తర్వాత ఒక 2 విలేజర్స్ అండ్ మల్టీపర్పస్ వర్కర్ ఒక 3 కలిపి ఒక టీం చేసాము. ఈ టీం తోటి ప్రతి ఒక్క హౌస్ని విజిట్ చేస్తారు. చేసి వాళ్ళ యొక్క ఇంటి పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉన్నాయా లేదా, వాళ్ళకు జ్వరాల మీద అవగాహన కల్పించుకుంటూ ఫీవర్ సర్వే అనేది కూడా చేస్తున్నాము. ఇప్పటివరకు మేము చేసిన హౌసెస్లలో మాత్రము ఫీవర్ ఏమీ మా నోటీస్కి రాలేదు. కాకపోతే ఇక్కడ 5 మెంబర్స్కి జ్వరాలు వచ్చినాయని చెప్పారు. వాళ్ళు ఇప్పుడు అందులో ఒక 2 ట్రీట్మెంట్ జరుగుతుంది. ఒక 3కి మాత్రము జ్వరము నయం అయిపోయింది, అక్కడ రికవర్ అయ్యి ఇంట్లో ఉన్నారు. సో ఈ విలేజ్లో మొత్తం కూడా 600 హౌసెస్ వరకు ఉన్నాయి. 600 హౌసెస్ కూడా విజిట్ చేస్తాము, జ్వరాల యొక్క పరిస్థితి తెలుసుకుంటాము. ఈ ప్రత్యేకమైన పారిశుద్ధ్య కార్యక్రమం అనేది టేకప్ చేస్తాము. ఎలాంటి శానిటేషన్లో లోపం లేకుండా దాదాపు ఒక 2 డేస్ 2 రోజుల పరిధిలో మొత్తం శానిటేషన్ అనేది క్లియర్ చేస్తాము. చేసేసి ప్రజల్లో అవగాహన కల్పించుకుంటూ కాచి చల్లాల్సిన నీళ్ళు ప్రజలు కూడా ఇప్పుడు వస్తున్న సీజన్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలి. ఈ పరిశుభ్రతలో భాగంగా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేసుకోవాలి. వేస్ట్ ఉన్న వస్తువులన్నింటినీ కూడా తొలగించేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్కి ఇవ్వాలి. ఆ తర్వాత మా ఫాగింగ్ యాక్టివిటీ కూడా ఈరోజు రేపు 2 రోజులు మేము ఫాగింగ్ యాక్టివిటీ కూడా చేసి దోమలను నివారించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. దీంతో పాటు పిచికారీ అనేది కూడా చేస్తున్నాం. మెలాతిన్ అనే దాంతో కూడా మేము పిచికారీ చేస్తున్నాము. సో దీనివల్ల కూడా దోమలు అనేవి వృద్ధి చెందకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అంటే వారి యొక్క పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటే ఎట్టి పరిస్థితులు జ్వరాలు రావు. గ్రామ పంచాయతీ నుంచి కూడా అన్ని యాక్టివిటీస్ పారిశుద్ధ్య కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.